గణపయ్య కాడున్నాడు మా గల్లీలో మండపం ఉన్నాడు. అందమైన పూలతో స్వచ్ఛమైన పాలతో అభిషేకం అమ్మాయి ఏం టార్చర్. జై గణేశ జై గణేశ దేవ జై గణేశ జై గణేశ జై గణేశ దేవ. రే ఆపరా నీకేం వివరం కావాలో చెప్పురా నాయన తీరుస్తా. నీ లొల్లి బంద్ చేయి. నిజంగా నాకున్న కోరికలను తీరుస్తావా గణేశ? నువ్వు పాడే పాటలకి నా చెవులు చిల్లు పడేటట్లున్నాయిరా. దానికన్నా నీ కోరికలు తీర్చడం మంచిది. చెప్పు తీరుస్తా. మీకు తిరగడానికి ముచిక వాహనం ఉంది స్వామి, అలాగే నాకు తిరగడానికి బుల్లెట్ బండి కావాలి స్వామి. సరే గ్రాంటెడ్. వయసు అయిపోతుంది స్వామి, ఒక్క అమ్మాయి డెక్కట్లేదు. ఒక మంచి అమ్మాయి ఉంటే చూడ స్వామి, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటా. సరే గ్రాంటెడ్. మీరు చూడండి స్వామి, ఒంటి నిండా బంగారం వేసుకొని ఎంత రిచ్గా ఉన్నారో. నాకు కూడా కొన్ని పైసలు ఇస్తే బంగారం కొనుక్కొని మా గల్లీలో వేసుకొని రిచ్గా తిరుగుతా స్వామి. సరే గ్రాంటెడ్, తీసుకోపో. ఏంది ఎన్ని కోరికలైనా గ్రాంటెడ్ అంటుండే, ఏదో తేడా కొడుతుంది. ఈ కోరికలన్నీ నీకోసం కోరుకుంటున్నావు. మీ ఫ్రెండ్ ఒకటి ఉంటాడుగా, వాని కోసం ఏం కోరుకోవా? వాడు నా ఫ్రెండ్ ఏంటి స్వామి, వాడు పెద్ద డఫా. వాడు అడిగిన ప్రతిసారి పైసలు ఇచ్చాడు, అంతా తిరుగుతా. లైఫ్ లో నేను ఇప్పటివరకు చూసిన దానిలో నెంబర్ 1 వరస్ట్ క్యాండిడేట్ స్వామి వాడు. మీరు వానికి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అందుకే వరాలన్నీ నాకు ఇవ్వండి, శాపాలన్నీ నా ముఖాన్ని పడండి స్వామి. ఫైనల్ గా ఒకటే చివరి కోరిక స్వామి. సరే ఏందో చెప్పు. మాట్లాడే దర్శన భాగ్యం కలిగింది స్వామి. ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది నన్ను డైరెక్ట్ చూసి నువ్వు తట్టుకోలేవా? వద్దురా స్వామి, ఒకసారి చూస్తా స్వామి. సరే ఒకసారి కళ్ళు మూసుకొని తెరు, కనిపిస్తా. దేవుడు వస్తా, నువ్వు వచ్చినాం రా. లేకపోతే నీకోసం నిజంగా దేవుడు వస్తారా? అంటే ఇంతసేపు నాతో మాట్లాడిన దేవుడు కాదా నువ్వా? ఎప్పుడు నీ బుర్ర నిండా భూత ఆలోచనలు ఉంటాయి. నీతో దేవుడు మాట్లాడిందంటే నువ్వెట్లా నమ్మినవరా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. భక్తులారా, వీళ్ళ వీడియోలు మీకు నచ్చితే నాలాగా మీరు కూడా వీళ్ళని సపోర్ట్ చేయండి. వీళ్ళ వీడియోలు షేర్ చేయండి. వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.